So, hi team, Kumdar Reddy. I'm founder of Dr. Pitch, abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So, today's topic was, sir. So, MBBS abroad సంబంధించి బడ్జెట్ ఎంత అవుతుంది? సో కొంతమంది అంటే 10 లక్షలు అని చెప్తారు, కొంతమంది 20 లక్షలు అని చెప్తారు, కొంతమంది 15 లక్షలు అని చెప్తారు, కొంతమంది 30 లక్షలు అని చెప్తారు, కొంతమంది 20 నుంచి 25, 25 నుంచి 30, 30 నుంచి 35 లేదా 40 లక్షలు అని చెప్తారు. లేదంటే ఒకేసారి 40 లక్షలు ఒకేసారి పే చేస్తే 30 లక్షల్లో దొరుకుతుందని చెప్తారు. లేదంటే ఆ 40 లక్షలు కాబట్టి సగం అంటే సగం పే చేస్తే 3 ఇయర్స్ కలిపి ఒకసారి 3 ఇయర్స్ ఒకసారి కలిపి పే చేయొచ్చా, లేదా ఇయర్లీ వైజ్ పే చేయాలా, లేదా సెమ్ వైజ్గా పే చేయాలా, అసలు ఏంటి, అసలు బడ్జెట్ ఎంత అవుతుంది, దాన్ని ఏ విధంగా పే చేయాలని అడుగుతున్నారండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి అసలు బడ్జెట్ ఏ విధంగా వస్తుంది. సో మనకేంటి టోటల్ బడ్జెట్ ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఏ విధంగా పే చేయాలి, హౌ టు పే. సో ఈ రెండు క్వశ్చన్స్ అనమాట. అసలు బడ్జెట్ అసలు ఏదైనా మీరు ఎంబీబీఎస్ అబ్రాడ్ అవ్వాలని అనుకున్నప్పుడు బడ్జెట్ ఎంత అవుతుంది, అసలు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. సో నన్ను అడిగాను అనుకోండి, సార్ 20 నుంచి 25 అవుతుంది, లేదంటే 25 నుంచి 30 అవుద్దండి, లేదా 30 నుంచి 35 అవుద్దండి. కొంతమందితో 15 అవుద్ది, కొంతమంది 18 అవుతుంది, ఎగ్జాక్ట్గా 18 అవుద్ది, లేదా 16 అవుద్ది, 17 అవుద్ది, లేదా 30 అవుతుంది, 30 అవుతుంది, లేదంటే 50 అవుతుంది. దాన్ని మీరు 2 ఇన్స్టాల్మెంట్లు పే చేసుకోండి. కొంతమంది ఇయర్లీ 2 సార్లు పే చేసుకోమంటారు, లేదంటే కొంతమంది వచ్చరికి ఇయర్లీ ఒకసారి పే చేయమంటారు, కొంతమంది వచ్చరికి 3 ఇయర్స్ ఒకసారి పే చేస్తే డిస్కౌంట్ వస్తుంది, లేదంటే 6 ఇయర్స్ కలిపి ఒకేసారి ఫస్ట్లో మీరు వెళ్ళే ముందే పే చేశారనుకోండి మీకు ఇంకా చాలా డిస్కౌంట్ వస్తుంది అని చెప్తారు. అసలు ఎలా పే చేయాలి, అసలు ఎంత బడ్జెట్ అవుతుంది, ఫస్ట్ అసలు ఎంబీబీఎస్ అబ్రాడ్ ఉన్నప్పుడు అసలు ఎంత బడ్జెట్ అవుతుంది, అసలు ఆ బడ్జెట్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. అది 20 లక్షలు అవుతుందా, 25 లక్షలు అవుతుందా, 30 లక్షలు అవుతుందా, 35 లక్షలు అవుతుందా, 40 లక్షలు అవుతుందా, ఇది ఏ విధంగా, అది ఏ యూనివర్సిటీ అవ్వచ్చు, ఇది ఫార్ములా ఉంటుంది. సో మీరు ఏదైనా ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చూసుకోవాలి సార్, ఫస్ట్ ట్యూషన్ ఫీజు ఎంత. సో మీరు ట్యూషన్ ఫీజు ఎంతో చెక్ చేయండి. అంటే పర్ ఇయర్కి మీరు ఎప్పుడైనా చూడండి సార్, ఒక ఇయర్గా చూడండి. సో అసలు పర్ ఇయర్ ఎంతో చూడండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారు, పర్ ఇయర్కి అంటే ఒక సంవత్సరానికి ఎంత అవుతుందో చూస్తే దానికి 6 ఇయర్స్ కాబట్టి ఇంటూ 6 వేస్తే మీకు అర్థమైపోతుంది. ఒక సంవత్సరం ఎంత అవుతుందో చూస్తే దాంట్లో 6 ఇయర్స్కి ఎంత అవుతుందో అర్థమైపోతుంది. దాంట్లో ఏం చూడాలి, ట్యూషన్ ఫీజు ఎంత అంటే సంవత్సరానికి ఎంత ట్యూషన్ ఫీజు. ఫర్ ఎగ్జాంపుల్ సంవత్సరానికి ట్యూషన్ ఫీజు ఒక 3 lakhs అనుకోండి, యావరేజ్గా వచ్చేసరికి 3 lakhs ట్యూషన్ ఫీజు అనుకోండి. తర్వాత ఏముంటుంది, హాస్టల్ ఫీజు అంటే మనం ఉండడానికి హాస్టల్ ఫీజు ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ 20,000 అనుకోండి, 3 lakhs వచ్చేసరికి ట్యూషన్ ఫీజు, 20K వచ్చేసరికి హాస్టల్ ఫీజు. తర్వాత ఏం చూడాలి, హాస్టల్ అంటే అబ్రాడ్ అంటే హాస్టల్ అంటే ఓన్లీ అకామిడేషన్ మాత్రం అండి. తర్వాత మెస్ ఫీజు నేను చెప్పే సంవత్సరానికి అండి, ఇది సంవత్సరానికి 3 lakhs ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు వస్తుంది 20,000. మెస్ ఫీజు ఎంత ఉంటుంది, అప్రాక్స్గా ఒక 7,000 అనుకోండి మెస్ ఫీజు. ఇంటూ ఇది వచ్చేసరికి 7,000 అనేది పర్ మంత్ అండి. మీరు 10 months ఉంటారు కాబట్టి 2 months హాలిడేస్ కాబట్టి 10 months ఉంటుంది కాబట్టి 70,000 అనుకోండి అప్రాక్స్గా. తర్వాత ఇంకోటి ఏం చూడాలి, సో ఫస్ట్ ట్యూషన్ ఫీజు చూస్తున్నాము, హాస్టల్ ఫీజు చూస్తున్నాము, మెస్ ఫీజు. ఈ 3 అనేవి కాన్స్టెంట్ అండి. ఈ 3 అనేది కాన్స్టెంట్ అంటే మీకు పర్ ఇయర్ ఖచ్చితంగా ట్యూషన్ ఫీజు ఉంటుంది, ఉండడానికి హాస్టల్ ఫీజు పే చేయాలి, తినడానికి మెస్ ఫీజు పే చేయాలి. సో ఈ 3 ఎంత ఇదిలో చెక్ చేయండి ఒకసారి. ట్యూషన్ ఫీజు ఎంత సంవత్సరానికి, హాస్టల్ ఫీజు ఎంత సంవత్సరానికి, మెస్ ఫీజు ఎంత సంవత్సరానికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 3 lakhs వచ్చింది, 20,000 లేదా 30,000 హాస్టల్ ఫీజు అనుకోండి ఉండడానికి. ఒక్కొక్క యూనివర్సిటీలో 20,000 ఉంటుంది, ఒక్కొక్క యూనివర్సిటీలో 30,000 ఉంటుంది, ఒక్కొక్క యూనివర్సిటీలో 40,000 ఉంటుంది హాస్టల్ ఫీజు, ఒక్కొక్క యూనివర్సిటీలో 50,000 ఉంటుంది, ఒక్కొక్క యూనివర్సిటీలో 60,000 కూడా ఉంటుంది హాస్టల్ ఫీజు. అంటే ఉండడానికి బేస్డ్ ఆన్ అవైలబిలిటీ 2 seater 3 seater ఏసీ నాన్ ఏసీ. సో 5 members ఉంటే ఒక రకంగా, 6 members ఉంటే ఒక రకంగా, 2 members ఉంటే ఒక రకంగా, సింగిల్ మెంబర్ ఉంటే ఒక రకంగా. హాస్టల్ ఫీజు అంటే ఉండడానికి మీకు 20,000 నుంచి లేదా 10K నుంచి కూడా ఉంటుందండి. 10K నుంచి అప్ టు 10K టు 60K వరకు మనకు వచ్చేసరికి హాస్టల్ ఫీజులు ఉంటాయి. ట్యూషన్ ఫీజులు కూడా అంతే. 3 lakhs నుంచి మీకు 2 lakhs ఉంటుంది, 2.5 lakhs ఉంటుంది, 3 lakhs ఉంటుంది, 3.5 lakhs ఉంటుంది, 5 lakhs ఉంటుంది, 6 lakhs. అంటే ఇది ట్యూషన్ ఫీజు అనమాట. డిఫరెంట్ మీకు ట్యూషన్ ఫీజు ఎవ్రీ ఇయర్ మారుతుంటుంది, యూనివర్సిటీని బట్టి మారుతుంది ట్యూషన్ ఫీజు. హాస్టల్ ఫీజు వచ్చేసరికి మనం ఉండే హాస్టల్ బట్టి మారుతుంది. మెస్ ఫీజు కూడా అంతే. 70,000 లేదంటే 70,000 నుంచి 1 lakh. కొన్ని యూనివర్సిటీలో 75,000 ఉంటుంది, కొన్ని ఇంట్లో 70,000 ఉంటుంది, కొన్ని ఇంట్లో ₹1,00,000 కూడా ఉంటుంది. సో ఇలా మీరు చెక్ చేయాల్సింది. సో ఫర్ ఎగ్జాంపుల్ గా మనము ట్యూషన్ ఫీజు 3 lakhs అనుకుందాం. మనకి 2.5 lakhs ట్యూషన్ ఫీజు ఉంటుంది, 3 lakhs ఉంటుంది, 3.5 lakhs ఉంటుంది, 4 lakhs ఉంటుంది, 5 lakhs ఉంటుంది. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ గా ట్యూషన్ ఫీజు 3 lakhs తీసుకుందాం, హాస్టల్ ఫీజు వచ్చేసరికి 30,000 తీసుకుందాం ఉండడానికి యావరేజ్ గా సంవత్సరానికి. మెస్ ఫీజు వచ్చేసరికి ఒక 70,000 తీసుకుందాం. యావరేజ్ గా ఎంత అయిందండి, మనకి 4 lakhs అయింది. 3 lakh ట్యూషన్ ఫీ, హాస్టల్ ఫీజు వచ్చేసరికి 30,000 హాస్టల్ ఫీ, ఇది వచ్చేసరికి మెస్ ఫీజు తినడానికి వచ్చేసరికి ఉండడానికి 30,000, తినడానికి 70,000, టోటల్ వచ్చేసరికి 4 lakhs అవుతుంది. 4 lakhs into 6 24 lakhs.
ఇలా చెక్ చేయాలి. 24 lakhs అనేది ఫిక్స్డ్ అండి. సో మెయిన్లీ మనకి అబ్రాడ్ అంటే ట్యూషన్ ఫీజు, తర్వాత ఉండడానికి హాస్టల్ ఫీజు, తినడానికి మెస్ ఫీజు. ఇక రిమైనింగ్ ఉంటాయండి. రిమైనింగ్ ఏముంటాయి? ట్యూషన్ ఫీజు అయిపోయింది, హాస్టల్ ఫీజు అయిపోయింది, మెస్ ఫీజు అయిపోయింది. తర్వాత మనకు వచ్చేసరికి పర్సనల్ ఎక్స్పెన్సెస్. అంటే పర్సనల్ ఎక్స్పెన్సెస్ మీన్స్ అక్కడ మనకి ఏదన్నా మెస్లో ఫుడ్ బాగాలేనప్పుడు, లేదా మెస్లో తినాలనిపించినప్పుడు, రెస్టారెంట్కో బయటకో దేనికన్నా రెగ్యులర్గా వెళ్ళినప్పుడు ఎంత ఖర్చు అవుతుంది యావరేజ్ అంటే మన పాకెట్ మనీ. సో పాకెట్ మనీ యావరేజ్గా మీరు పెట్టే ఖర్చులు బట్టి ఒక 2000 to ఒక 5000 యావరేజ్గా అంటే మీరు పెట్టే ఖర్చును బట్టి అండి యావరేజ్గా ఉంటుంది. ఇవనేది మీ పర్సనల్ ఎక్స్పెన్స్. తర్వాత సో ఏంటి యావరేజ్గా మీకు 2000 అంటే అప్రాక్స్కి వచ్చేసరికి ఒక 10,000 నుంచి 20,000 అవుతుంది. లేదంటే మీరు పెట్టుకునే ఖర్చును బట్టి ఈ అడిషనల్గా వచ్చేసరికి ఇంకొక 2 lakhs అవుతాయి అనుకోండి. నేను చెప్పేది 5 years కండి, 6 years కండి. యావరేజ్గా వచ్చేసరికి ఇది అనేది ఫిక్స్డ్ అండి. ఇంకా మీ పర్సనల్ ఎక్స్పెన్స్ మీరు ఎంత పెట్టుకుంటారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత మీరు చూడాల్సిన తర్వాత వచ్చేసరికి కరెన్సీ డిఫరెన్స్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తున్నారు అనుకోండి, ఒక్కొక్క కంట్రీ సంబంధించి ఒక రకమైన కరెన్సీ ఉంటుంది. నేను ఇప్పుడు ఇండియన్ రూపీస్లో చెప్తున్నా. కొన్ని చోట్లకి వెళ్తే డాలర్స్ పే చేయాలి, కొన్ని చోట్ల రూబుల్స్ పే చేయాలి, కొన్ని చోట్ల వెళ్తే యూరోస్ పే చేయాలి, కొన్ని కంట్రీస్కి వెళ్తే ఆ కరెన్సీ పే చేయాలి. సో కరెన్సీ ఎక్స్చేంజ్లు కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు మనకి రష్యాకు ఉంది అనుకోండి, మన రూపాయి ఇస్తే వాళ్ళు రూపాయి ఇస్తారు. అదే యూఎస్ అనుకోండి, వాళ్ళు మనకి 80 రూపాయలు ఇస్తే వాళ్ళు $1 ఇస్తారు. అదే యూరోప్ అనుకోండి, మనం 100 రూపాయలు ఇస్తే $1 ఇస్తారు, ఒక యూరో ఇస్తారు. మనకి రష్యా అనుకోండి, మనకి రూపాయి ఈక్వల్. సో కాబట్టి మనకు బాగుంటుంది. అది యూరోప్ అనుకోండి, ఇక్కడ మనము ఒక యూరోప్ కరెన్సీ ఒక 100 రూపాయలు కావాలంటే మనం 80,000 ఇవ్వాలి. అదే 8,000 ఇవ్వాలి. 8,000 నుంచి 9,000 అంటే 1 euro ఈక్వల్ టు 100 రూపీస్ దాకా ఉంటుంది అప్రాక్స్గా. ఒక డాలర్ ఈక్వల్ టు 85 to 90 దాకా ఉంటుంది అప్రాక్స్గా మార్కెట్లో. అంటే మీకు 100 యూరోలు కావాలంటే 10,000 కావాలి. అదే $100 కావాలంటే 8,500 నుంచి 9,000 కావాలి. సో ఇలా ఉంటుంది కరెన్సీ మారుతి. సో కాబట్టి ఇవి కూడా చూసుకోవాలి మీరు. మీ పర్సనల్ ఎక్స్పెన్స్ ఎంత అవుతాయి ఇవి కూడా చూసుకోవాలి. అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అక్కడ ఉండడానికి ఎంత అవుతుంది ఖర్చు. కొన్ని చోట్ల నెలకు 40,000 అవుతుంది, కొన్ని చోట్ల 50,000 అవుతుంది, కొన్ని చోట్ల 10,000 కూడా అయిపోతుంది. సో మనం అది చెక్ చేసుకోవాల్సింది. మెయిన్లీ ట్యూషన్ ఫీజు ఎంత అది ఇండియన్ రూపీస్లో చెప్పండి. హాస్టల్ ఫీజు ఎంత అది ఇండియన్ రూపీస్లో చెప్పండి. పర్ ఇయర్ చూసుకోండి మీరు. సెమ్ వైజ్గా చూడొద్దు. సెమ్ వైజ్గా అయితే మీకు మళ్ళీ ప్రాబ్లం అంటే తెలియదు కాబట్టి సో మీరు ఇయర్ వైజ్గా క్యాలిక్యులేట్ చేయండి. మనకి 6 years యాజ్ పర్ ఎన్ఎంస్ రూల్స్ ప్రకారం 4.5 years MBBS 1 year ఇంటర్న్షిప్. అంటే యావరేజ్ వచ్చేసరికి 6 years ఖచ్చితంగా ఉండాలి ఏ కంట్రీ అయినా. కాబట్టి మీరు పర్ ఇయర్ ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత, మెస్ ఫీజు ఎంత, ఇది 90% 95% కవర్ అయిపోద్ది. దీన్ని బట్టి మీరు ఇంటూ వేస్తే సరిపోతుంది. ఇంకా మీకు ఫస్ట్ ఇయర్ వస్తే కొన్ని ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటాయి. ప్రాసెసింగ్ ఫీజులని, కన్సల్టెన్సీ ఫీజులని, ఫ్లైట్ టికెట్లని, ఇవని వీసా ఎక్స్టెన్షన్స్ అని, వీసా ప్రాసెసింగ్ అని ఉంటుంది. కాబట్టి అవి కాన్స్టెంట్, అవి నార్మలే. ఫస్ట్ ఇయర్ మాత్రమే ఉంటాయి కొన్ని ఎక్స్పెన్సెస్. ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు ఏమి ఉండవు. సో కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి ఏమంటాయి మీకు ట్యూషన్ ఫీజులు, హాస్టల్ ఫీజులు, మెస్ ఫీజులు టోటల్గా ఎంత అవుతాయో మీరు చెక్ చేయండి. ఇంటూ 6 years వేస్తే దట్ ఈస్ ద 95% ఆఫ్ ద వాల్యూ ఆఫ్ టోటల్ బడ్జెట్ అనమాట. సో ఇది అనేది 95% కవర్ అయిపోద్ది. ఇక రిమైనింగ్ 5% అంటారా మీ పర్సనల్ ఎక్స్పెన్సెస్, మీ డే టు డే ఎక్స్పెన్సెస్, మీ పర్సనల్గా ఉండే మొత్తం ఏమంతా. ఫుడ్ ఉంది, హాస్టల్ ఉంది, మెస్ ఉంది, తర్వాత సరికి కాలేజ్ ఉంది. తర్వాత మీ పర్సనల్గా జరిగే ఎక్స్పెన్సెస్ అనేది ఒక 5 to 10% ఉంటాయి. పెద్ద మ్యాటర్ కాదు అవి. సో ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటే మీ బడ్జెట్ ఎంత అనేది క్లియర్గా వస్తుంది. కొంతమంది చెప్తారు 18 లక్షలు వస్తుందా, 20 లక్షలు వస్తుందా, 30 లక్షలు వస్తుందా అని. మీరు ఇక్కడ చూసారనుకోండి ట్యూషన్ ఫీజు అంతా, హాస్టల్ ఫీజు అంతా, మెస్ ఫీజు అంతా ఇంటూ 6 వేస్తే 24 lakhs వచ్చింది. ఇంకా పైన అట్లీస్ట్ ఒక 10% వేసుకోండి ఖర్చులు. అంటే 24 lakhs మీద 10% లేదా ఇంకొక 2.5 lakhs వస్తుంది. అంటే మీకు 26 lakhs to 27 lakhs బడ్జెట్ అనేది వస్తుంది. అలా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే ఎగ్జాక్ట్గా 18 లక్షలు వద్దంటే అవ్వదు, ఎగ్జాక్ట్ 20 లక్షలు వద్దంటే అవ్వదు. ఎందుకంటే మీకు కరెన్సీలో డిఫరెన్సెస్ ఉంటాయి. మీకు ఎస్పెషల్లీ రష్యాలో అయితే మాత్రం మీకు కరెన్సీ అనేది మన ఇండియన్ రూపీ కంటే రష్యన్ రూపీ చాలా తక్కువ, ఇంకా 10% తక్కువ. మీకు ఇప్పుడు 3 లక్షలు చెప్పారు అనుకోండి, 2,70,000 కట్టొచ్చు అక్కడ. అలా ఉంటుంది అక్కడ. సో ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ అనుకోండి, అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ $1,00,000 అని చెప్పారు అనుకోండి, మనం 80 లక్షలు కట్టాలి. యూరోస్ అనుకోండి, అక్కడ $1,00,000 చెప్పారు అనుకోండి, మనం 90 లక్షలతో ₹1,00,00,000 కట్టాలి. అలా ఉంటుంది అనమాట. సో కరెన్సీ ఎక్స్చేంజ్ అంటే కరెన్సీ డిఫరెన్సెస్ కూడా చూసుకోవాలి. అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా అక్కడ ఉండడానికి మనకి ఇండియాలో ఉంటుందా, లేదంటే ఇక్కడ 5,000 అయితే అక్కడ 50,000 అవుతుందా, ఇక్కడ 10,000 అయితే అక్కడ ₹1,00,000 అవుతుందా, కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బయట రెస్టారెంట్కి వెళ్ళాం అనుకోండి, 500-1,000 అవుతుంది, అక్కడ 10,000 అయింది అనుకోండి, సేమ్ ఫుడ్డే, అది కాస్ట్ ఆఫ్ లివింగ్. అంటే మనం ఏదైనా కొనుక్కోవాలనుకోండి, ఇక్కడ ₹1,000 అయింది, అక్కడ 10,000 అయింది అనుకోండి, దట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ లివింగ్ అనమాట. అసలు అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత ఉంటుంది. ఇలా ఇవన్నీ కరెన్సీ ఎక్స్చేంజ్లు అసలు అక్కడ మన రూపాయికి వాళ్ళ రూపాయికి ఎంత 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 తేడా ఉంది ఏంటి, ఆ ఎన్ని చెక్ చేసుకుంటే మాత్రమే మనకి
క్లియర్ కట్గా టోటల్ బడ్జెట్ వస్తుంది. యావరేజ్ మీరు చెక్ చేయాల్సింది ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత, మెస్ ఫీజు ఎంత, మన పర్సనల్ ఎక్స్పెన్సెస్, అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత, తర్వాత కరెన్సీ డిఫరెన్స్ ఎంత. ఈ 5 పాయింట్స్ మీరు చెక్ చేసుకుంటే మీకు టోటల్ బడ్జెట్ 100% వస్తుంది. దాన్ని బట్టి మీరు మీ బడ్జెట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకేనండి, బడ్జెట్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి మీకు అర్థమైంది కదా. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి లేదా కాల్ చేయండి, మీకు క్లియర్ కట్ ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. తర్వాత ఒకసారికి హౌ టు పే, దాన్ని ఏ విధంగా పే చేయాలి. సో యూ కెన్ పే ద డైరెక్ట్లీ అండి, డైరెక్ట్లీ యూనివర్సిటీ పే చేసుకోవడానికి మ్యాక్సిమం చూడండి. ఇంకో విషయం కూడా అండి, దీంట్లో పేమెంట్ మోడ్ వచ్చేసరికి చాలా మంది చెప్తారంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 30 లక్షలు వచ్చింది అనుకో టోటల్ బడ్జెట్, మీరు ఒకేసారి ఫస్ట్ ఇయర్ పే చేయండి. 6 ఇయర్స్కి 30 లక్షలు వచ్చేదాన్ని మీరు ఫస్ట్ ఇయర్ మొత్తం పే చేస్తే మీకు 3 lakhs డిఫరెన్స్ వస్తుంది, 10% డిస్కౌంట్ ఇస్తాము అంటారు. అలా ఎప్పుడు పే చేయొద్దు. ఎప్పుడు కూడా అబ్రాడ్లో టాప్ అండ్ యూనివర్సిటీస్, మంచి మంచి గవర్నమెంట్ యూనివర్సిటీస్, రూల్స్ రెగ్యులేషన్స్ క్లియర్గా ఉన్న యూనివర్సిటీస్ ఎప్పుడు కూడా ప్యాకేజీలు యాక్సెప్ట్ చేయవు. మీకు ఇయర్లీ వైజ్గా యాక్సెప్ట్ చేస్తాయి, లేదంటే సెమ్ వైజ్గా 99% ఆఫ్ ద యూనివర్సిటీస్, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్ అన్ని సెమ్ వైజ్గానే పే చేయించుకుంటాయి, లేదా ఇయర్లీ కూడా మీరు పే చేసుకోవచ్చు. దట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ పేమెంట్ అనమాట. ట్యూషన్ ఫీజు మీరు ఇయర్లీ పే చేసుకోవాలి. హాస్టల్ ఫీజు అని అంతే, ఇయర్లీ లేదా సెమ్ వైజ్గా పే చేసుకోవచ్చు. అలా పే చేయాలి తప్పితే మీరు బల్క్ అమౌంట్ ఒకేసారి కట్టి డిస్కౌంట్ వస్తుంది అనుకుంటే అది అనేది యూనివర్సిటీకి వెళ్ళదు. అమౌంట్ అసలు యూనివర్సిటీ వాళ్ళు డైరెక్ట్గా టోటల్ అమౌంట్ అనేది యాక్సెప్ట్ చేయరు. అసలు బల్క్లో ఒకేసారి 6 years ఒకేసారి పే చేస్తాము హాస్టల్ ఫీజు, 6 years ఒకేసారి మెస్ ఫీజు పే చేస్తాము, 6 years ఒకేసారి అంటే వాళ్ళు దే డోంట్ యాక్సెప్ట్ అనమాట. సో మీరు ఏదైనా సెమ్ వైజ్గా పే చేయండి లేదా ఇయర్లీ వైజ్గా పే చేయండి. దట్ ఈస్ ద కరెక్ట్ వే ఆఫ్ మెథడ్. కొంతమంది ఏమంటారంటే 3 years ఒకసారి పే చేయండి, కొంత డిస్కౌంట్ ఇస్తాము, 3 years తర్వాత ఇంకొంత, అలా ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయదండి. ఎదర్ గో ఫర్ సెమ్ వైజ్ ఆర్ ఎదర్ గో ఫర్ డైరెక్ట్ ఇయర్ వైజ్, అలానే మాత్రం పే చేయాలి. అది కూడా డైరెక్ట్ యూనివర్సిటీ పే చేసుకుంటే మీకు ఎలాంటి ఇష్యూస్ అని బడ్జెట్ అనేది ఎలాంటి క్లారిఫికేషన్స్ ఉండవు. మీరు కూడా డైరెక్ట్ యూనివర్సిటీకి ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, మెస్ ఫీజు అలా పే చేసుకున్నారు అనుకోండి, మీకు క్లియర్గా ఉంటుంది. ఎలాంటి డిఫరెన్షియేషన్, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. 100% వస్తే మీ బడ్జెట్లో ఉంటుంది. దాన్ని 100% ఆ విధంగా పే చేసుకుంటే సక్సెస్ అనేది 200% అవుతారు. ఎలాంటి ఇష్యూస్ అనేది ఉండవు. దిస్ ఇస్ ద వే ఆఫ్ అనమాట. మీరు ఎప్పుడు కూడా బల్క్ అమౌంట్లో ట్యూషన్ ఫీజులు పే చేయొద్దు. 6 years ఒకేసారి ఎప్పుడు పే చేయొద్దు. హాస్టల్ ఫీజులు అయినంత ఎవరే పే చేయాల్సిన అవసరం. డైరెక్ట్ యూనివర్సిటీ అసలు యాక్సెప్ట్ చేయగల, ఏదర్ ఇయర్ వైజ్ లేదా సెమ్ వైజ్ పే చేసుకుంటే దట్ ఇస్ ద సేఫెస్ట్ మోడ్. ఓకేనండి, మీకు అర్థమైంది కదా. ఎప్పుడైనా మీరు బడ్జెట్ క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు హాస్టల్ ఫీ ఫస్ట్ ట్యూషన్ ఫీజు ఎంత, అది మన ఇండియన్ కరెన్సీలో ఎంత, ఎప్పుడైతే మీరు క్యాలిక్యులేట్ చేసుకుని మన ఇండియన్ కరెన్సీ చెక్ చేసుకోండి. మీకు డాలర్స్లో చెప్పినా, రూపీస్లో చెప్పినా, ఈ దేంట్లో చెప్పినా మన ఇండియన్ కరెన్సీలో ఎంత. తర్వాత వచ్చరికి హాస్టల్ ఫీజు ఎంత, మెస్ ఫీజు ఎంత సంవత్సరానికి, నాట్ సెమ్ వైజ్, ఇంటూ 6 years వేస్తే మీకు అర్థమైపోద్ది అక్కడ. తర్వాత అక్కడ మీరు కనుక్కోవాల్సింది కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత, అంటే అటు ఉండడానికి తినడానికి బయటికి వెళ్ళినప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత. తర్వాత కరెన్సీలు, అక్కడ కరెన్సీకి మన కరెన్సీకి తేడా ఏంటి. సో ఇవి 5 points చెక్ చేసుకుంటే 100% బడ్జెట్ వస్తుంది. దాన్ని నీట్గా డైరెక్ట్ యూనివర్సిటీకి ఇయర్లీ వైజ్గా పే చేసుకుంటే మరీ మంచిది, లేదా సెమ్ వైజ్గా ఫైనాన్షియల్ కొంచెం ప్రాబ్లం అయితే సెమ్ వైజ్గా పే చేసుకుంటే మరీ మంచిది. మీ అమౌంట్ అనేది సేఫ్ అండ్ సెక్యూర్గా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది. ఏ టాప్ అండ్ యూనివర్సిటీ, ఏ మంచి యూనివర్సిటీస్ కూడా ప్యాకేజీల్లో యాక్సెప్ట్ చేయవు. ఇది పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా సెమ్ వైజ్ ఆర్ ఇయర్ వైజ్. ఓకేనా? ఓకేనండి, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నంబర్స్. రష్యాలో అయితే మాత్రం టాప్ అండ్ యూనివర్సిటీస్, మంచి యూనివర్సిటీస్ రైట్ నౌ అవైలబుల్. ఓపెన్ అండి, ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీరు నీట్ కౌన్సిలింగ్, నీట్ రిజల్ట్స్, నీట్ తర్వాత స్టెప్ బై స్టెప్ కౌన్సిలింగ్ 1, 2 తర్వాత వెయిట్ చేస్తారంటే 100% సీట్స్ ఉండవు. జస్ట్ మీరు రిజర్వ్ చేసి పెట్టుకోండి. తర్వాత ప్రాసెస్ అనేది మెల్లమెల్లగా మూవ్ అవుతుంది కాబట్టి మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత క్లారిటీ వస్తుంది. ఫస్ట్ కౌన్సిల్, సెకండ్ కౌన్సిల్ ఒక క్లారిటీ వస్తుంది. జస్ట్ రిజర్వేషన్ అమౌంట్ జస్ట్ 12,500 పే చేస్తే మీకు సీట్ అనేది బ్లాక్ అయితే, మీకు ఇక్కడ సీట్ వచ్చింది అనుకోండి, మీ అమౌంట్ 100% రిఫండ్ అవుతుంది. లేదనుకోండి అటు నుంచి అటు వెళ్ళొచ్చు. ఇప్పుడు ఏంటంటే మంచి యూనివర్సిటీస్ తక్కువ బడ్జెట్లో ఉంటాయి. తర్వాత మీరు ఎక్కువ బడ్జెట్ పెట్టి దానికంటే లో లెవెల్ ఆఫ్ యూనివర్సిటీస్కి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు నో యూస్. జస్ట్ ఇక్కడ టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది అడిగే స్టూడెంట్స్ ఏమడుతున్నారంటే సార్ అడ్మిషన్లు ఎప్పటి వరకు ఉంటాయి అనేది. ఎప్పటి వరకు అనేది చెప్పలేమండి. ఎందుకంటే ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్లో, టాప్ అండ్ యూనివర్సిటీస్లో నాట్ ఓన్లీ మన ఇండియా నుంచే కదా, ఇంటర్నేషనల్ లెవెల్లో అప్లై చేస్తారు కాబట్టి సీట్స్ అనేవి లిమిటెడ్గా ఉంటాయి. కాబట్టి మీరు రిజర్వ్ చేసి పెట్టుకోండి. వద్దనుకుంటే తర్వాత ప్లాన్ చేసుకోండి. వద్దను ఇక్కడ సీట్ వచ్చింది అనుకోండి, హ్యాపీగా అది క్యాన్సిల్ చేసుకోవచ్చు మన అలాట్మెంట్ లెటర్ ఇష్యూ చేస్తే. లేదా ఇక్కడ సీట్ రాలేదనుకోండి, హ్యాపీగా మీరు అటు వెళ్ళొచ్చు. మీ అమౌంట్ అనేది రిఫండ్ అవుతుంది. సో మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.